తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దిన మందు పుట్టిన దినములు వివాహ దినములు జరుపుకున్న బిడ్డలను కూడా దేవుడు విశేషంగా దీవించి ఆశీర్వదించాలని మేము ప్రార్థన చేస్తున్నాము. అట్టి కృప మీరు పొందుకుందరుగాక. ఈ దిన మందు దేవుడు మనకిచ్చిన వాక్యము ఎజ్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 29-30 వచనాలు చదువుకున్నాం. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును. అన్యజనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందక యుండునట్లు చెట్ల ఫలములను భూ పంటను నేను విస్తరింపచేసేదను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించుగాక. దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నారు ఈరోజు. మీ సకల విధమైన అపవిత్రతను పోగొట్టేదను అని వాగ్దానం చేస్తున్నారు దేవుడు. ఎందుకంటే మనము ఆయన గూర్చిన విజ్ఞాపన, ఆయన గూర్చిన ధ్యానములో ఉన్నాం. మనం ఈ ధ్యానాలు మనకి ఊరికినే వృధాగా పోవు అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. మీ సకల విధములైన అపవిత్రతను పోగొట్టేదను అని వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన జనముగా మనం ఉన్నాము. ప్రార్థనలు యాచనలు చేస్తూ ఆయనకు మన జీవితాన్ని సమర్పించుకొని ప్రార్థనలు చేస్తూ ఉన్నాం కనుక ఈ ప్రార్థనలు ఆయనకు, మన ప్రార్థనలన్నీ దేవుని పాద సన్నిధికి చేరుతున్నాయని దేవుడు మన ప్రార్థనలు అంగీకరించి మన సమస్త దోషాన్ని తొలగిస్తున్నాడని ఈ వాక్యం ద్వారా, ఈ వాగ్దానాల ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. మీ సకల విధములైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును అంటున్నారు. ఇంకా అంతకంటే మనకి వాగ్దానం ఏం కావాలి? మనం రక్షింపబడటం కంటే వాగ్దానం ఏం కావాలి మనకి? ఇంకా మనల్ని ఆయన బిడ్డలుగా అంగీకరించుకోవడం మాత్రమే కాదు, ప్రతి కీడు నుండి కూడా మనల్ని తప్పించే దేవుడుగా ఉన్నాడని ఈ వాగ్దానం మనం తెలియచేయబడు. మిమ్మల్ని రక్షించేదను, సకల విధమైన అపవిత్రతను పోగొట్టి కరువు నీకు రానియక ధాన్యమునకు ఆజ్ఞాపించేదను అని కూడా తెలియచేస్తున్నారు. అంటే అది ఏదైనా సరే, ఏ లోటైన ఆహారాలు ఏమీ లేకుండా మనము సమృద్ధి అయిన ఆహార పానీయాలతో ఉంటామని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఈ మధ్య కాలంలో ఈ యుద్ధాలు, ఈ ప్రమాదాలు చూస్తున్నప్పుడు చాలా మంది ప్రవచనాలు తెలియజేస్తున్నారు. నేను ఒక ప్రవచనం చూశాను, చాలా కరువు వచ్చేస్తుంది, బస్తా బియ్యం 25,000 రూపాయలు అమ్ముతుంది అని ఒక ఆయన చెప్తున్నారు. మనం చెప్పలేము ఏ రోజు ఎలా ఉంటుందో, ఏ రోజు ఎంత ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియదు. కానీ మనము దేవుని ఆధారం చేసుకున్నప్పుడు, మనము దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఆయనకు ప్రార్థనలు యాచనలు చేసినప్పుడు, లోకంలో ఎంత కరువు వచ్చినా, లోకంలో ఏ ప్రమాదములు జరిగినా, లోకంలో ఏ ఇరుకు ఇబ్బందులు ఎదురైనా కానీ ఆయన నమ్ముకున్న వారికి, ఆయన ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు చేస్తున్న వారికి దేవుడు ఈ వాగ్దానాలు నెరవేరుస్తానని వాగ్దానం చేస్తున్నారు. ఈ వాగ్దానాలు నెరవేరుస్తారు, సమృద్ధిగా ఇస్తారు. మనం కరువు రానియకుండా చేస్తారు. కరువు రావచ్చు, ఎందుకంటే యుద్ధ భయములు, యుద్ధాలు అంత ప్రమాదకరంగా ఉన్నాయి కనుక కరువు వచ్చినా రావచ్చు. ఇప్పటికే రేట్లలో చాలా మార్పులు చూస్తున్నాం మనం. కనుక కరువు వచ్చినా రావచ్చు, కరువు రాకపోయినా రాకపోవచ్చు. కానీ దేవుని మీద ఆనుకున్న వారికి, దేవునిలో జీవిస్తున్న వారికి, దేవుని కొరకు ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు చేస్తూ వారి జీవితాలు గడుపుతున్న వారికి కీడొచ్చినా దాన్ని తప్పిస్తాడు, కరువు వచ్చినా దాన్ని తప్పిస్తాడు, సమృద్ధిని ఇస్తాడు. మనకి చెట్ల ఫలాలు ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు. కనుక మన దేవుణ్ణి మనము వేడుకుందాము నిత్యము. ఈ రోజులు, ఈ భూమి మీద జరుగుతున్న సంఘటనలన్నిటిని మనం జ్ఞాపకం చేసుకొని మనము దేవుని హత్తుకొని జీవిద్దాం. అప్పుడు దేవుడు ఈ వాగ్దానాలు మన పట్ల నెరవేరుస్తాడు. సకల విధమైన దోషములు, అపవిత్రతను తీసివేస్తానంటున్నారు దేవుడు. అపవిత్రత అంటుకుంటూ ఉంటుంది మనకి. ప్రతి రోజు ఏదో ఒక అపవిత్రత, మన మాటలు తప్పిపోవడమో, తలంపులో తప్పిపోవడమో, హృదయాలోచనలో తప్పిపోవడమో, క్రియల్లో తప్పిపోవడమో, ఏదో ఒకటి అపవిత్రత తప్పకుండా అంటుకుంటూనే ఉంటుంది. కానీ మనము దేవుని సన్నిధిలో మనం సమర్పించుకొని ప్రార్థనలు చేసినప్పుడు, మన జీవితాలను ఆయనకు సమర్పించుకుని ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకుంటున్నప్పుడు మనకి అంటుకున్న ఆ అపవిత్రత అంతా తొలగిస్తానని వాగ్దానం చేస్తున్నారు. మనకి సమృద్ధిని ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు. ఎహెజ్కేలు గ్రంథంలోని 34:1 కూడా నా గొర్రెలను నేను మేపుదును, నేను మేపుచిన గొర్రెలు మనుషులు, మీరు నా మనుషులు, మీరే నేను మేపే గొర్రెలు అని కూడా తెలియజేస్తున్నారు.
కనుక మనము ఆయన గొర్రెల వల్లే ఆయన ఆయన మేపే ప్రజలముగా ఉన్నాము అని వాగ్దానం తెలియజేస్తుంది మనకి. ఆయన నమ్ముకున్న వారు ఆయన మేపే గొర్రెలుగా ఉన్నారని అర్థమవుతుంది మనకి. మనల్ని మేపుతాడు ఆయన సమృద్ధి అయిన ఆహారంతో మనకి ఆయన కృప చూపుతాడు. గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే సమృద్ధిగా ఎక్కడైతే పచ్చిక ఉంటుందో అక్కడికి గొర్రెలను తోలుకొని వెళ్తాడు. అలాగే మన దేవుడు కూడా మనకి సమృద్ధి అయిన ఆహార పానీయాలు ఎక్కడ దొరుకుతున్నాయో వాటిన్నింటినీ తెచ్చి మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. కరువు రానేక నేను మిమ్మల్ని మేపుతాను, మీరు నా గొర్రెలు, నేను మిమ్మల్ని మేపుతున్నాను, మీరు నా గొర్రెలు మన మనుషులు అని కూడా తెలియజేస్తున్నారు. కనుక మనము ఆయనకు వేడుకుందాము. ప్రతి కీడు నుండి మనము తప్పింపబడదాము, ప్రతి శోధన నుండి మనం తప్పింపబడదాము, ప్రతి ప్రమాదం నుండి మనం తప్పింపబడదాము, ప్రతి కరువు నుండి మనం తప్పింపబడదాము. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు. ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు ప్రభువా. నాయన మీరు ఇచ్చిన వాగ్దానముల కొరకు మీకు వందనాలు ప్రభువా. మమ్మను పవిత్రపరుస్తానని వాగ్దానం చేసిన దేవా మీకు వందనాలు. సమృద్ధినిస్తానని తెలియజేసిన దేవా మీకు వందనాలు. వింటున్న బిడ్డలందరికీ నాయన అట్టి కృపలను అనుగ్రహించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.